నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానా అని ఆలోచిస్తున్నారా? వెయిట్ చెప్తాను. మనకు అందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక ప్లేస్ లో ఉన్నాను. అదే గచ్చిబౌలిలోని ఏంజల్స్ లక్స్ క్లినిక్. హెయిర్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ ప్రాబ్లమ్స్, ఇలా ప్రతి ఒక్కదానికి ఏంజల్స్ లక్స్ లో అడ్వాన్స్డ్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మరెందుకు ఇక ఆలస్యం? పూర్తి డీటెయిల్స్ కనుక్కుందామా? నాతో పాటు ఉన్నారు ఏంజల్స్ లక్స్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాధికా రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడా లేనటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా, హైదరాబాద్లో కూడా ఎక్కడా లేనటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయని విని వచ్చాను. చాలామంది ఒక ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తున్నారు, అన్వాంటెడ్ హెయిర్. అసలు అన్వాంటెడ్ హెయిర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఏ ఏజ్లో వస్తుంది? అన్వాంటెడ్ హెయిర్ని అవాంఛిత రోమాలు అంటారండి. ఇది జనరల్గా ఏంటంటే ప్యూబర్టీ ఏజ్, హార్మోన్స్ అనేది చేంజ్ అవడం మొదలవుతుంది ఆ ఏజ్లో. ఆ ఏజ్ నుంచి కూడా ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది యూజువల్గా. సో దీంట్లో మనం మొట్టమొదటిగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా హెయిర్ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మెనోపాస్ ఏజ్లో కూడా హార్మోన్స్ అనేది చేంజ్ అవుతుంది, ఆ ఏజ్లో రావడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ వన్ సెల్ఫ్ డిస్టర్బెన్స్, అంటే హెయిర్ లైట్గా ఉన్నదాన్ని షేవింగ్ చేయటం, అప్పర్ లిప్ కానీ లేదంటే చీక్స్ పైన కానీ ఏదైనా లైట్గా కనిపిస్తే తెలిసి తెలియకుండా ఏం చేస్తారంటే షేవింగ్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఉన్న హెయిర్ ఎక్కువగా ఉంటుందా? షేవింగ్ చేయడం వల్ల గ్రోత్ ఇంకా ఎక్కువ వస్తుందా? తప్పకుండా స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది. ఫైన్ హెయిర్ కూడా షేవ్ చేయటం మూలంగా అది కూడా స్ట్రాంగ్గా వస్తుంది. ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఈ మూడు రకాలుగా, ఈ ఒకటి సెల్ఫ్ డిస్టర్బెన్స్, రెండు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ రీజన్స్ మూలంగా ఈ హెయిర్ అనేది రాకూడని ప్లేసెస్, అంటే లేడీస్కి జనరల్గా అప్పర్ లిప్ పైన మామూలుగా హెయిర్ ఉండదు, కొంతమందికి ఇంకా మగవాళ్ళకు ఉన్నట్టు గడ్డం మాదిరిగా వస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్మోన్స్. జెంట్స్లో ఏంటంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి మీసాలు, గడ్డాలు అవన్నీ వస్తాయి అన్నమాట. సో లేడీస్లో ఈస్ట్రోజన్ హార్మోన్ రెస్పాన్సిబిలిటీ, కాబట్టి వాళ్ళకి అలా ఉండదు. ఎప్పుడైతే వీళ్ళకి ఇలా మీసాలు ఇదంతా బియ్యడ్ వస్తుందంటే వాళ్ళల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, అబ్నార్మల్గా ఉన్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. దాని మూలంగా ఇలాంటి అవాంఛిత రోమాలు ఆర్ అన్వాంటెడ్ హెయిర్ ఇవి వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఎక్సెస్ హెయిర్ అని కూడా అంటాం. కొంతమందిలో హెరిడిటరీ మూలంగా ఉండాల్సిన హెయిర్ కంటే విజిబుల్గా ఉంటుంది, అంటే వాళ్ళలో ఎలాంటి హార్మోన్స్ ప్రాబ్లం ఉండదు, బట్ జెనెటికల్ ప్రాబ్లం మూలంగా ప్రామినెంట్గా కనిపిస్తుంది హెయిర్. అవును, అప్పర్ లిప్ మీద అబ్నార్మల్గా కనిపిస్తుంది. వాళ్ళకి ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండదు, అంటే బాడీ పైన, హ్యాండ్స్ పైన ఎక్కువగా హెయిర్ కనిపిస్తుంది లేడీస్లో చూసినప్పుడు. ఇదేంటంటే జెనెటికల్ ప్రాబ్లం మూలంగా కూడా హెయిర్ వస్తుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. చాలామంది అన్వాంటెడ్ హెయిర్కి, ముఖ్యంగా అమ్మాయిలు వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ లాంటివి చేయించుకుంటూ ఉంటారు పార్లర్స్లో. అలా చేయించుకోవడం కరెక్టేనా? అంటే మనకి టెక్నాలజీ లేనప్పుడు మనకున్న ఆప్షన్స్లో చూస్ చేసుకోవటం అనేది ఓకే, బట్ వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ అనేది టెంపరీ సొల్యూషన్స్, ప్లస్ కొంచెం పెయిన్ఫుల్ జాబ్. వ్యాక్సింగ్ ఎలాగో పెయిన్ వస్తుంది. తర్వాత చేయించుకున్న తర్వాత ఎవ్రీ 1 monthకి, ఎవ్రీ 20 daysకి చేయించుకుంటూ ఉండాల్సింది. లైఫ్ లాంగ్ ప్రొసీజర్, కంటిన్యూస్ ప్రొసీజర్ అది వచ్చేసి. కాబట్టి ఎవ్రీ మంత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎవ్రీ మంత్ పేమెంట్ చేయాలి, ఎవ్రీ మంత్ పెయిన్ ఫీల్ అవ్వాలి. మళ్ళీ మధ్యలో కొంచెం హెయిర్ వచ్చినప్పుడు వ్యాక్సింగ్ లాంటివి చేసుకోవడానికి లేదు, టెంపరీ హెయిర్ రిమూవర్స్ యూస్ చేస్తారు. దాని మూలంగా కూడా హెయిర్, స్కిన్ అంతా డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ క్రీమ్ యూస్ చేయడం మూలంగా స్కిన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. కాబట్టి నేను టెంపరీ మెథడ్స్కి గుడ్ బై చెప్పేయమని చెప్తాను. ఎప్పుడైతే టెక్నాలజీ లేనప్పుడు ఓకే వదిలేస్తారు, తర్వాత ఎలక్ట్రాలసిస్, దట్ ఈజ్ ఆల్సో పెయిన్ఫుల్. బట్ ఇప్పుడు చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ అందుబాటులోకి వచ్చాయి, ఎప్పటి నుంచో మేము చేస్తున్నాము. సో ఎందుకు మీకు టెక్నిక్ ఉన్నప్పుడు, అవైలబిలిటీ ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఓల్డ్ మెథడ్స్ని పట్టుకోవడం, అలాంటి టెంపరీ మెథడ్స్ జోలికి వెళ్తాం, పెయిన్ఫుల్ జాబ్, ఇదంతా కూడా వదిలేసి ఏదైతే టెక్నిక్ ఉందో దాన్ని యూస్ చేసుకోవడం బెస్ట్ కదా. అంటే అమ్మాయిలకైనా, అబ్బాయిలకు కూడా ఏమైనా ట్రీట్మెంట్స్? చూడండి, అమ్మాయిలకి, అబ్బాయిలకి కూడా చేసుకోవచ్చు. జనరల్గా ఎలా ఉంటుందంటే అమ్మాయిల్లో ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు అబ్బాయిలాగా హెయిర్ వస్తుంది, అప్పర్ లిప్ అవ్వచ్చు, చిన్న అవ్వచ్చు, చీక్స్ అవ్వచ్చు, బాడీ మీద ఎక్కడైనా హెయిర్ రావచ్చు, చెస్ట్ పైన రావచ్చు, తమ్మి పైన రావచ్చు. ఇలాంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే వ్యాక్సింగ్ అంటే మనకి లార్జ్ ఏరియాస్, అంటే అండర్ ఆర్మ్స్ కానివ్వండి,
ఎక్సెస్ హెయిర్ అంటారు దాన్ని. దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమాటిక్ హెయిర్, దట్ ఈస్ కాల్డ్ ఎక్సెస్ హెయిర్. లెగ్స్ పైన కానివ్వండి, హ్యాండ్స్ పైన కానీ ఇవన్నీ కూడా హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు పర్మనెంట్గా. అలాగే మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే అబ్బాయిలు. అవును, అబ్బాయిలకి మనం అన్వాంటెడ్ హెయిర్ అని ఏం చెప్పలేము. కామన్గా హెయిర్ ఉంటుంది కానీ ఇప్పుడు కూడా మీకు తెలుసా అబ్బాయిలు కూడా వ్యాక్సిన్ చేయించుకుంటున్నారు. మీరు చూసినట్లయితే వాళ్ళు కూడా బ్యూటీ కాన్షియస్ చాలా పెరిగింది. వాళ్ళు హ్యాండ్స్ వ్యాక్సిన్ చేయించుకుంటున్నారు, లెగ్స్ వ్యాక్సిన్ చేయించుకుంటున్నారు. అలాగే బియర్డ్ షేపింగ్ అంటే పర్మనెంట్గా వాళ్ళు రోజు షేవ్ చేసుకుని బియర్డ్ షేపింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కొంతమందిలో చూస్తే ఐబ్రోస్ చాలా లావుగా ఉంటుంది, వాళ్ళకి చాలా బ్రాడ్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేయించుకుంటున్నారు చాలామంది. అలాగే చెస్ట్ పైన హెయిర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ హెయిర్ ఉంటుంది, తర్వాత ఇయర్స్ పైన హెయిర్ ఉంటుంది. మనం మేల్స్లో చూస్తే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. పర్మనెంట్ రెమెడీ ఉంది ఏంజల్స్లో. అంటే పర్మనెంట్ అంటే ఎలా ఉంటుంది, ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మెయిన్గా అన్వాంటెడ్ హెయిర్కి? ఎక్సలెంట్ టెక్నాలజీ అందుబాటులో ఉందండి ఏంజల్స్ లక్స్లో, పర్టికులర్గా గచ్చిబౌలిలో. మీకు దీనిలో వచ్చేసి ఆల్మా ప్లాటినం లేజర్ మేము యూస్ చేసేది. ఇది వచ్చేసి వరల్డ్లోనే టాప్ 10లో ఒక బ్రాండ్ అనమాట. దీనిలో స్పెషాలిటీస్ ఏంటంటే ఇది 3 వేవ్ లెంగ్త్. అంటే మనం చూసుకుంటే హెయిర్ అనేది రకరకాల డెప్త్లో ఉంటుంది, ఒకే డెప్త్లో ఉండదు హెయిర్ వచ్చేసి. హ్యాండ్ పీస్ దీనిలో ఉన్న బ్యూటీ ఏంటంటే హ్యాండ్ పీస్ అనేది మీకు డెప్త్ నుంచి పైన లైట్గా ఉన్నంత వరకు క్యాచ్ చేస్తుంది. ఇదేంటి ఆటో కంట్రోలింగ్ అనమాట. ఏ లెవెల్లో ఉన్న పాపిల్లా హెయిర్ రూట్నైనా ఇది డిస్ట్రాయ్ చేస్తుంది సేఫ్గా. తర్వాత దీనిలో ఏంటంటే కూలింగ్ ఉంటుంది, అంటే ట్రీట్మెంట్ చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ అసలు ఎలాంటి పెయిన్ ఫీల్ అవ్వరు వాళ్ళు. అసలు నార్మల్గానే రిలాక్స్డ్గా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి పెయిన్ ఉండదు. అయిన తర్వాత దీనిలో ఏంటంటే కొన్ని సిట్టింగ్స్ ఒక 5 to 6 సిట్టింగ్స్ అటెండ్ అయితే వాళ్ళకి పర్మనెంట్ రెమెడీ. అసలు మళ్ళీ రీగ్రోత్ అనేది ఉండదు, మరలా గ్రోత్ అనేది రాదు. సిట్టింగ్స్ ఏంటంటే 2 monthsకి ఒకసారి, అంటే మేము చెప్తాం అనమాట 2 monthsకి ఒకసారి లేదా 3 monthsకి ఒకసారి, అలా సిట్టింగ్కి టైం గ్యాప్ అనేది పెరుగుతూ వెళ్తుంది అనమాట. అలా ఒక 5 to 6 సిట్టింగ్స్ అటెండ్ అయితే మేము చాలామందిని ప్రాక్టికల్గా చూస్తున్నాము. మేము 5 to 6 సిట్టింగ్స్ అంటే 4 సిట్టింగ్స్లో కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఎన్ని సిట్టింగ్స్ చెప్పారు బట్ నాకు హెయిరే గ్రో అవటం లేదు, చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అండి అని చెప్తారు. సో నేను చెప్తున్నాను, నా ప్రాక్టికల్గా నేను చూసిన రిజల్ట్స్, నా క్లయింట్స్ సాటిస్ఫైడ్ క్లయింట్స్ ఉన్నారు. సో ప్రతి క్లయింట్ ఆల్మోస్ట్ 5 to 6 సిట్టింగ్స్లో అందరికీ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మరలా రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎలాంటి వ్యాక్సింగ్లు థ్రెడ్డింగ్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అయితే నేనేం సజెస్ట్ చేస్తానంటే మదర్స్కి జనరల్గా ఎలా ఉంటుందంటే టీనేజ్ గర్ల్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్, అలాగే ఇప్పుడు అందరూ స్కర్ట్స్ వేసుకుంటున్నారు, షార్ట్స్ వేసుకుంటున్నారు, స్లీవ్లెస్ మనం చూస్తున్నాం. సో మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రతి మదరు వాళ్ళ డాటర్కి ఈ హెయిర్ రిమూవల్ని గిఫ్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అండర్ ఆర్మ్స్లో షేవింగ్ చేసుకున్న, హెయిర్ రిమూవర్స్ యూస్ చేసుకున్న, వ్యాక్సింగ్ లాంటివి చేయించుకున్న అదంతా కూడా టెంపరీగా ఉంటుంది. స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా, స్కిన్ డ్యామేజ్ అవటం, స్కిన్ బ్లాక్ అవటం, మన తర్వాత హెయిర్ రఫ్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని బదులుగా లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళకి పర్మనెంట్ రెమెడీ అనేది డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. కొంచెం హెయిర్ కనిపించినా హాఫ్ స్కర్ట్స్, స్లీవ్లెస్ ఇలాంటివి వేసుకోవడానికి వేసుకోలేరు. అవును, ఫర్ ఎవర్ నీట్గా ఉంటుంది వాళ్ళకి చూస్తానికి. జస్ట్ కొన్ని సిట్టింగ్స్ అటెండ్ అయితే వాళ్ళకి నిజంగా లైఫ్ లాంగ్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా అవుతుంది. ప్రతి మదర్ కూడా అమ్మాయిల విషయంలో ఆలోచిస్తే చాలా బెస్ట్ సజెషన్ కూడా మీరు ఇచ్చింది. బెస్ట్ టెక్నిక్స్ ఉన్నాయి మన దగ్గర, కాబట్టి నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను కాన్ఫిడెంట్గా ఈ ట్రీట్మెంట్ ఇచ్చి రిజల్ట్స్ని వాళ్ళకి ఇవ్వగలుగుతాను అనేది కాన్ఫిడెన్స్ ఉంది, నేను చూస్తున్నాను. కాబట్టి నేను ప్రతి మదర్కి సజెస్ట్ చేస్తున్నాను, నిజంగా మీ డాటర్స్కి ఎవరికైనా సరే టైం సేవ్ అవుతుంది, పెయిన్ నుంచి రిలీఫ్ అవుతారు. అలాగే మీరు మేబీ కాస్ట్ వైజ్ గా కూడా నెక్స్ట్ క్వశ్చన్ అదే రావచ్చు. నేను ఖచ్చితంగా అదే అడుగుతాను, ఎందుకంటే అందరూ అదే చూస్తారు కదా. లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ అంటే ఖర్చు ఎక్కువ ఉంటుందని దాని జోలికి కూడా పోరు చాలా మంది. ఎందుకులే మనం ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి చేసుకుందామని. అయితే మీరు ఖర్చు ఎలాగో అడుగుతారు కాబట్టి కాస్ట్ వైజ్ నేను ఏం చెప్తానంటే, సో లైఫ్ లాంగ్ మీరు వ్యాక్సింగ్ కి, థ్రెడ్డింగ్ కి, హెయిర్ రిమూవర్ క్రీమ్స్ కొనడానికి ఎంత మీరు ఖర్చు పెడతారో ఒక 500 ఈజీగా షూర్ తప్పకుండా మీరు లైఫ్ లాంగ్ ఎవ్రీ మంత్ అది కూడా యూస్ చేయడానికి ఎంత మీరు ఖర్చు పెడతారో జస్ట్ దానిలో 50% మీకు పర్మనెంట్ రెమెడీ వచ్చేస్తుంది లేజర్. అంటే నేను చాలా 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 మినిమం ప్రైస్లో మీరు కంప్లీట్గా ప్రాబ్లమ్ చూస్తే చాలా లగ్జరీ క్లినిక్ లా ఉంది. నేను కూడా అనుకున్నా రాగానే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందేమో అని, కాకపోతే చాలా అఫోర్డబుల్ ప్రైస్. అఫోర్డబుల్ అండ్ ప్రాబ్లమ్తో మనం కంపేర్ చేయాలి. సో ఇలాంటి టెంపరీ మెథడ్స్ని మన లైఫ్ లాంగ్ ఫాలో అయ్యి మన డ్యామేజ్ చేసుకునే దానికంటే
సో ఇలా మనం లేజర్స్ని చేసుకుంటే కనుక పర్మనెంట్ రెమెడీ ఉంటుంది. సో ఇందులో మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలంటే చిన్న చిన్న ఏరియాసే కాదు దీనిలో చేయాల్సింది. సో అప్పర్ లిప్ చిన్న లాంటి చిన్న ఏరియాస్నే కాదు, లెగ్స్, కంప్లీట్ హ్యాండ్స్, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. బిగ్ ఏరియాస్ని కూడా మనం హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ ఫ్యూ అవర్స్, 3 to 4 అవర్స్లో సిట్టింగ్ అయిపోతుంది. అది కూడా 4-5 సెషన్స్ లో జస్ట్ చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. చాలా హెయిర్ ఫ్రీ స్కిన్ ఉంటుంది అనమాట, షైనీ స్కిన్, హెయిర్ ఫ్రీ స్కిన్ ఉంటుంది. ఫర్ ఎవర్ నీట్గా ఉండొచ్చు అనమాట. వాళ్ళు ఎనీ టైం వెళ్ళాలి అనుకుంటే మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుని వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు. ఓకే, టీనేజ్ నుంచి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఎవరైనా చేయించుకోవచ్చు. ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేజర్ అంటున్నారు? ఇందులో మేము డూస్ అండ్ డోంట్స్ చెప్తామండి. అంటే ట్రీట్మెంట్కి వచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాక్సింగ్ లాంటిది కానీ ఒక 1 month ముందు నుంచి కూడా బ్లీచింగ్ లాంటిది అప్లై చేయకూడదు, వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ అలాంటివన్నీ ఆపేసేయమని చెప్తాము. సో హెయిర్ ఎలా ఉంది, థిక్నెస్ ఎలా ఉంది, హెయిర్ స్టేటస్ ఏంటి అనేది మేము చూసుకోవాలి కాబట్టి అవన్నీ స్టాప్ చేసుకోవాలి. అలాగే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తాము. తర్వాత టెంపరీ సొల్యూషన్ జోలికి ఇంకా వెళ్ళకూడదు. వన్స్ లేజర్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి టెంపరీ మెథడ్స్ని ఫాలో అవ్వద్దని చెప్తామన్నమాట. వ్యాక్సిన్, థ్రెడ్డింగ్ ఇలాంటి జోలికి వెళ్ళకండి, అనవసరంగా స్కిన్ పార్ట్ చేసుకోవద్దు అంటారు. అవేర్నెస్ రావాలండి. ఇంకా చాలా మంది వస్తున్నారు, బట్ ఇంకా అవేర్నెస్ రావాలి. ఇలాంటి టెక్నిక్స్ అందుబాటులో ఉన్నాయి, ఎందుకు అలాంటి పెయిన్ఫుల్ జాబ్, ఎందుకు పెయిన్ఫుల్ వర్క్స్ ఎందుకు ఇంకా, సో ఇలాంటి మనం మన పిల్లలకి చేయించుకోవచ్చు కదా అనేది ప్రతి తల్లిదండ్రులకి వస్తే కనుక ఇది రియల్గా వాళ్ళు ఏదో ఒక డ్రెస్ కొనిచ్చేసే బదులుగా ఇలాంటి ట్రీట్మెంట్స్ వాళ్ళకి ఇస్తే కనుక ఫర్ ఎవర్ యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. చూసారు కదా, మీరు యాంజర్స్ లక్స్లో ఏదైనా స్కిన్కి సంబంధించి కానీ హెయిర్కి సంబంధించి కానీ మీరు స్లిమ్గా ఉండడానికి కానీ దేనికైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.